మా దగ్గరికి రమ్మనండి మేము మంచి అందరూ రమ్మంటారు గెలిపిస్తారా లేదా అన్నది. అలాగే గాజువాక రమ్మన్నారు, భీమవరం రమ్మన్నారు. అది పాపం ఆయనకి ఇబ్బంది అయింది. ఇప్పటికీ ఆ మాటలు పడుతున్నాడు ఆయన. ఇక కీలక అంశాల విషయానికి వస్తే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా ఉంది. అలాగే టీడీపీ లేకుండా జనసేన చేసేది ఏమీ లేదు. ముందుగానే మనం ప్రస్తావించాం, జనసేన లేకుండా వైసీపీని ఓడించడం టీడీపీ వల్ల కాదు. గత ఎన్నికల కంటే వైసీపీ గ్రాఫ్ తగ్గింది, టీడీపీ జనసేన గ్రాఫ్ పెరిగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల మెజారిటీ వైసీపీ వైపు ఉన్నారు. నెక్స్ట్ ఇక ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టంగా జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక సగం కాలమైన సీఎం పదవిని పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కాపు సామాజిక వర్గం కోరుకుంటున్నది. వాళ్ళ దశాబ్దాల నుంచి వాళ్ళ డిమాండ్ అది చిరంజీవి గారు వచ్చినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కాపు అనే మాట వచ్చిందంటే రాజ్యాధికారం. ఇక బీసీల్లో వైసీపీకి మద్దతు పెరిగింది. ఇది చాలా కీలకమైన అంశం, ఎందుకంటే బీసీ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. సో వాళ్ళకి వైసీపీకి మద్దతు పెరిగిందంటే ప్రతిపక్షాలకి ఇది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు జగన్ పెద్దపీట వేయడాన్ని ఓసీలు జీర్ణించుకోవడం లేదు. ఓకే, ఓసీలు ఎఫెక్ట్ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఓటు మీద వాళ్ళు శాసించలేరు కాబట్టి మెజారిటీ ఓటు శాతం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అది పెద్దగా నెగిటివ్ కాకపోవచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక తెలంగాణ మాదిరే ఏపీలో కూడా ప్రభుత్వ మార్పు ఉంటుందన్న చర్చ బలంగా నడుస్తుంది. అధికార పార్టీ మీద ఎప్పుడు కూడా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఆ చర్చ కామన్గా నడుస్తుంది. ఇక తెలుగుదేశం క్యాడర్ అంతా బహిరంగంగా మద్దతు ప్రకటించే స్థితి లేదు అన్నది మరొక అంశం. ఇక గ్రామీణ ప్రాంతాలు కాస్త వైసీపీకి ఎడ్జ్ చూపిస్తున్నాయి. ఇది చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాల ఓటర్లంతా కూడా సాలిడ్ ఓటర్లు ఉంటారు వాళ్ళు. ఇక పట్టణ ప్రాంతాలు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న ధర్నాలు అవనియండి, లేకపోతే పట్టణంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులు అవనియండి, అభివృద్ధి అనే నినాదం అన్నది ప్రధానంగా వీళ్ళు చూస్తారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి అదే వ్యతిరేకత ఉందని గతం నుంచి కూడా వినిపిస్తున్న వాయిస్. ఇక మహిళలు వైసీపీకి ఎక్కువ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా కీలకం. వైఎస్ఆర్సీపీకి చాలా ప్లస్ పాయింట్. మహిళలు కానీ గంపగుత్తుగా ఎవరి వైపు ఓటు చూపిస్తారో అత్యధిక ఓటు శాతం ఉన్న వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ మార్చడం చాలా కష్టం. మహిళలు ఒకసారి ఫిక్స్ అయ్యారంటే ఖచ్చితంగా దాని ప్రభావం దీని మీద పడుతుంది, ఆ పార్టీకి విజయాన్ని అందిస్తుంది. ఇక పెన్షన్దారుల ఓట్లు బలంగా వైసీపీకి ఉన్నాయి. ఇది చాలా కీలకమైంది. పథకాలు అనేదాన్నే గట్టెక్కిస్తారన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. ఇది కూడా అక్కడే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఖచ్చితంగా అభివృద్ధి లేకపోతే నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఇబ్బంది. మరొక కీలకమైన పాయింట్ ఇది, నాసిరకం మద్యం వాటి రేట్లు కూడా కొంత వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో దొరికిన మద్యం ఇండియాలో ఎక్కడా దొరకదు. ఏవో కొత్త బ్రాండ్లు, ఈయన ఈ చేత్తో డబ్బులు ఇస్తారు, ఆ బుడ్డి చేత్తో లాక్కుంటారని చెప్పి ప్రతిపక్షాలు పదే పదే ప్రచారం చేస్తున్నారు. అదే అంశాన్ని ఈ సర్వేలో కూడా తేలింది. నెక్స్ట్ ఇక కనీస వసతుల్లో ఒకటైన రోడ్ల అంశం ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. రోడ్లు అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి చాటారు. పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. అధ్వానంగా రోడ్లు ఉన్నాయి. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే చాలా పోస్టులు వచ్చినాయి. సోషల్ మీడియా అంతా వైరల్ చేశారు. అది కూడా వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే మినిమం ఫెసిలిటీస్ రోడ్లు అన్నది ఈరోజు వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా కొన్ని కోట్ల వాహనాలు ఉన్నాయి. ఆ వాహనదారులకి సరైన రోడ్డు సదుపాయం లేకపోతే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. ఇక చంద్రబాబు అరెస్ట్ వల్ల పెద్దగా సింపతి ఏం రాలేదు. ఎందుకంటే బయటకు వచ్చి ఎవరు కూడా ఆవేదన వ్యక్తం చేసో లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసో ఒక హైప్కి తీసుకెళ్లే పరిస్థితి లేదు కాబట్టి అది పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదన్నది సర్వే కీలక అంశం. ఇక కూటమి ప్రకటించిన కొత్త హామీలకు మహిళలు బాగా స్పందిస్తున్నారు. ఇదొక కీలకమైన విషయం. రాజధానుల అంశం అభివృద్ధి లేమి వైసీపీకి నెగిటివ్ ఓటును పెంచుతున్నాయి. మొదటి నుంచి అనుకున్న అంశమే. ఇక ప్రతిపక్ష నేతలపై దాడులు కేసులు కూడా వ్యతిరేకతను మరో పెద్ద కారణం. ఇది కీలకంగా మారనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి వర్కౌట్ కాకపోతే వైసీపీ గెలవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది దీని సారాంశం. ఇక కనీస వసతుల్లో ఒకటైన రోడ్ల అంశం మీద కూడా తీవ్రత కనిపిస్తుంది అంటున్నారు. ఈ వర్కౌట్ కాకపోతే ఈ రకంగా అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. సో ఓవరాల్గా ఒక పిక్చర్ అయితే మీరు ఇచ్చారు. ఒక 24 పాయింట్లు చాలా కీలకమైన అంశాలు. సో మీరు అబ్జర్వ్ చేసిన ఈ 24 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ సినారీ మొత్తం కనిపిస్తున్నది ఇందులో. సో ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఖచ్చితంగా అండి. ఇప్పుడు జనాల్లో పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య తక్కువ ఉంది, వ్యతిరేకుల సంఖ్య ఎక్కువ ఉంది. సో ఇదే లాస్ట్ స్లైడ్ మీద ఈ ప్రభుత్వం వైపు ఉన్న పాజిటివ్ వైబ్స్ పర్సెంటేజ్ రోజు రోజు తగ్గుతుంది, నెగిటివ్ వైబ్స్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ నెగిటివ్ వైబ్స్ని ఎన్కాష్ చేసుకోవడంలో
టీడీపీ జనసేన కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుందో దాన్ని బట్టి రేపు జగన్ ప్రభుత్వం ఉండాలా లేదా అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. అది ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడ్లో ఇద్దరికీ ఒక రకంగా